ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ లెసన్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే లెసన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటాము. అందులో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఒకసారి చదువుతాం. ఇన్ ఫిజిక్స్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే అర్థం ఏంటంటే ఫిజిక్స్లో మెజర్ చేయడానికి, కొలవడానికి వీలుగా ఉన్నటువంటి క్వాంటిటీస్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి లెంత్ అనేది ఒక రూమ్ యొక్క లెంత్ని మనము మీటర్లోనో సెంటీమీటర్లో మెజర్ చేయగలుగుతున్నాం కదా. అంటే లెంత్ని మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి, అంటే లెంత్ అనేది కొలవడానికి వీలవుతుంది కాబట్టి లెంత్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ మాస్ అనేది ఒక బాడీని కేజీల్లోనూ మనం మెజర్ చేయగలుగుతున్నాం కదా. అందువల్ల మాస్ కూడా మనకి ఏమవుతుందంటే ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. తర్వాత టైం అనేది మనం అవర్స్లోనో సెకండ్స్లోనో ఎలాగోలాగా మనం మెజర్ చేయగలుగుతున్నాం కదా. కాబట్టి టైం కూడా ఏమవుతుంది, మనకి ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఇంకా చాలా ఉంటాయి. వెలాసిటీ, యాక్సలరేషను, ఫోర్సు, ఇలాంటివన్నీ వర్క్, ఇలాంటివన్నీ మనం మెజర్ చేయగలం కాబట్టి ఆ మెజర్ చేసే క్వాంటిటీస్ అన్నింటినీ మనం ఏమని పిలుస్తున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా ఏం చెప్తున్నాము, ఇన్ ఫిజిక్స్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఫిజిక్స్లో మెజర్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి క్వాంటిటీస్ని మనం ఏమని చెప్తున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ లెంత్, మాస్, టైమ్ అండ్ సో ఆన్ ఎన్నైనా మనం రాయొచ్చు. నెక్స్ట్ మరి ఫిజికల్ క్వాంటిటీస్ కానివి కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే హ్యాపీనెస్ అనేది మనం మెజర్ చేయలేం కదా, కొల్లేం కదా. ఆనందాన్ని మనం మెజర్ చేయగలమా? ఎంత ఆనందపడుతున్నాం అంటే ఏమని చెప్తాం, కేజీ ఆనందపడుతున్నామా, 2 కేజీలు ఆనందపడుతున్నామని మెజర్ చేయలేవు కదా అలాగా. కాబట్టి హ్యాపీనెస్ అనేది మనం మెజర్ చేయలేము కాబట్టి హ్యాపీనెస్ అనేది ఏమవుదు, ఫిజికల్ క్వాంటిటీ కాదు. తర్వాత భయాన్ని కూడా మనం కొల్లేం కదా. కేజీ భయం ఉందా, 2 కేజీల భయం ఉందా, లీటర్ భయం ఉందా, మనం చెప్పలేము. కాబట్టి ఫియర్ కూడా మనం మెజర్ చేయలేము కాబట్టి ఫియర్ కూడా ఫిజికల్ క్వాంటిటీ కాదు. అలాగే లవ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మనకి ఏం చేయలేము, మనం మెజర్ చేయలేము, కొల్లేము. అవి గ్రాముల్లోనో, కేజీల్లోనో, లీటర్లోనో, సెంటీమీటర్లోనో మనం మెజర్ చేయలేము. కాబట్టి ఇలా మెజర్ చేయడానికి వీలు కానిటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పము. ఓకేనా. మరి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏమని చెప్పాము, మెజర్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం. మరి హ్యాపీనెస్, ఫియర్, లవ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్ ఆర్ నాట్ ఫిజికల్ క్వాంటిటీస్. వీటిని మనం మెజర్ చేయలేము కాబట్టి ఇవి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కావు. నెక్స్ట్ మరి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాన్నే బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కూడా పిలుస్తాం. రెండోది ఏంటి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి 2 రకాలు. మొదట ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ చదువుదాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే అర్థం ఏంటి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి, ఎవరి మీద డిపెండ్ అవ్వవు, ఏ ఇతర క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు, అవి ఇండిపెండెంట్గా ఉంటాయి. అలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాము. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఆ 7 ఏంటంటే లెంత్, మాస్, టైము, టెంపరేచరు, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సు, లూమినియస్ ఇంటెన్సిటీ. ఈ 7 మనం ఏమని పిలుస్తున్నామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ 7 కూడా ఏ ఇతర క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు, ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓకేనా. అందువల్ల వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాము. మరి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ చదువుదాం. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే అర్థం ఏంటి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎవరి మీద డిపెండ్ అవుతాయంట, ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. అందువల్ల వీటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అవి ఎలా డిపెండ్ అవుతాయో నెక్స్ట్ నేను చెప్తాను. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, డెన్సిటీ, ప్రెజర్, సో ఆన్ చాలా ఉంటాయి. ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే 7 ఉంటాయి. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి.
ఓకేనా? మరి ఈ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే మనం ఏం చెప్పాము? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అయితే అది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సపోజ్ ఏరియా అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కదా! అది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చాం కదా! ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. మరి ఇక్కడ ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా! లెంత్ ఇంటూ బ్రెడ్త్‌లో లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. కాబట్టి ఏరియా అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయిందా లేదా? అలాగే వాల్యూమ్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మరి ఇక్కడ లెంత్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీయే కదా! కాబట్టి వాల్యూమ్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఈ లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయింది. అలాగే వెలాసిటీకి ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా! వెలాసిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. మరి ఇక్కడ టైం అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే వెలాసిటీ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ కూడా టైం అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద ఏమైంది? డిపెండ్ అయింది. అలాగే యాక్సిలరేషన్ కూడా ఏమైంది? టైం మీద డిపెండ్ అయిందా లేదా? తర్వాత ఫోర్స్ ఉంది. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా! మరి ఇక్కడ మాస్ అంటే మళ్ళీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీయే కదా! తర్వాత డెన్సిటీకి ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదా! మరి ఇక్కడ మాస్ అంటే మళ్ళీ ఎవరు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీయే కదా! నెక్స్ట్ ప్రెజర్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఓకేనా? మరి ఇక్కడ ఫోర్స్ బై ఏరియాలో ఏరియా అంటే మళ్ళీ ఎవరు? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మళ్ళీ లెంత్ అంటే ఏంటి? మళ్ళీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కదా! కాబట్టి ప్రెజర్ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫోర్స్ బై ఏరియాలో ఏరియాకి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి మళ్ళీ లెంత్ మీద డిపెండ్ అవుతుంది ఎవరు? ప్రెజర్ కూడా. కాబట్టి ప్రెజర్ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ అనే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే క్వాంటిటీస్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, డెన్సిటీ, ప్రెజర్, సో అని చాలా రాయొచ్చు మనం అవి. కాకపోతే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎన్ని ఉంటాయంటే కేవలం 7 ఉంటాయి అవి లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇవి ఎవరి మీద డిపెండ్ అవ్వవు. ఇవన్నీ ఉంటాయంటే 7 ఉంటాయి. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్. యూనిట్ అంటే ది స్టాండర్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యూనిట్. అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటే ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ని మనం ఏమని పిలుస్తున్నామంటే యూనిట్. ఏమంటున్నాము? ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటే ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ని మనం ఏమంటున్నామంటే యూనిట్. ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకుందాం. లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీకి మీటర్ అనేది యూనిట్. అంటే లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీకి మీటర్ అనే ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ ది లెంత్ ఆఫ్ ది టేబుల్ అని ఉందా? లెంత్ ఆఫ్ ది టేబుల్ ఎంత ఉంది? 2 అనేది లెంత్. ఆ లెంత్కి మీటర్ అనేది ఏంటి? స్టాండర్డ్ మెజర్మెంట్. ఈ స్టాండర్డ్ మెజర్మెంట్ అయినటువంటి మీటర్ని మనం యూనిట్ అంటున్నాము. సపోజ్ తర్వాత మాస్ ఉంది. మాస్కి యూనిట్ ఏంటి? కిలోగ్రామ్. మాస్ అనేది ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీ కిలోగ్రామ్ అనేది ఏంటి? స్టాండర్డ్ మెజర్మెంట్. సపోజ్ ఇక్కడ ఏంటి? ది మాస్ ఆఫ్ ది బ్యాగ్ అన్నాడు. ఎంత? 5 kg. 5 అనేది ఏంటి? మాస్. కేజీ అనేది ఏంటి? ఈ మాస్కు ఉన్నటువంటి స్టాండర్డ్ మెజర్మెంట్. అంటే ఇక్కడ కేజీ అనేది యూనిట్ అనమాట. తర్వాత టెంపరేచర్ యూనిట్ ఏంటి? కెల్విన్. ఓకేనా? టెంపరేచర్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. దానికి స్టాండర్డ్ మెజర్మెంట్ ఏంటి? కెల్విన్. సపోజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది? 373 కెల్విన్ ఉంటుంది. ఇక్కడ 373 అనేది ఏంటి? టెంపరేచర్. ఇక్కడ కెల్విన్ అంటే ఏంటి? స్టాండర్డ్ మెజర్మెంట్. ఈ టెంపరేచర్కి స్టాండర్డ్ మెజర్మెంట్. అంటే సింపుల్గా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒక పర్టికులర్ స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నామంటే యూనిట్ అని పిలుస్తాము. నెక్స్ట్ మరి యూనిట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దానిలో 2 టైప్స్ ఉంటాయి యూనిట్స్ అనేవి. అందులో ఒకటి ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఒకసారి ముందుకెళ్తే మనం ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్ గురించి నేర్చుకున్నాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమేమి చెప్పాము? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో మనం చెప్పుంటాం కదా, లెంత్, తర్వాత మాస్, టైము, టెంపరేచరు, కరెంటు, తర్వాత సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ 7 ఉన్నాయి కదా. అవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాం.
అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ది యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఏమంటున్నాము? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాము. ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఎవరు? లెంత్ ఉంది. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ దాని యొక్క యూనిట్ ఏంటి? మీటర్. మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్. మాస్ ఉంది. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ దాని యొక్క యూనిట్ ఏంటి? కిలోగ్రామ్. ఇది ఫండమెంటల్ యూనిట్. ఇది మాస్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, కిలోగ్రామ్ అనేది ఫండమెంటల్ యూనిట్. తర్వాత టైము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సెకండ్ దాని యొక్క యూనిట్. కాబట్టి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ అంటాం సెకండ్ని. తర్వాత టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అయినటువంటి కెల్విన్ని మనం ఫండమెంటల్ యూనిట్ అంటాం అనమాట. తర్వాత కరెంట్ ఉంది. కరెంట్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అయినటువంటి యాంపియర్ని ఏమని పిలుస్తున్నాము? ఫండమెంటల్ యూనిట్ అని పిలుస్తున్నాము. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఉంది. అది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ ఏంటి? మోల్. మోల్ అనేది ఫండమెంటల్ యూనిట్. తర్వాత లూమినియస్ ఇంటెన్సిటీ ఉంది. అది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ ఏంటి? క్యాండిలా. ఓకేనా? అలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఏమి పిలుస్తున్నామంటే ఫండమెంటల్ యూనిట్స్. అవి మీటరు, కిలోగ్రామ్, సెకండు, కెల్విను, యాంపియరు, మోలు, క్యాండిలా. ఇవి ఫండమెంటల్ యూనిట్స్. మరి డెరైవ్డ్ యూనిట్స్. నెక్స్ట్ డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే మనం ముందులో డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనం నేర్చుకున్నాం. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే అక్కడ ఏం నేర్చుకున్నాం? ఏరియా, వాల్యూము, వెలాసిటీ, యాక్సలరేషన్, డెన్సిటీ, ప్రెజరు, ఇవన్నీ మనము డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పాం. ఆ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే డెరైవ్డ్ యూనిట్స్ అని పిలుస్తాం. అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే డెరైవ్డ్ యూనిట్స్ అని పిలుస్తాం. అవి ఎగ్జాంపుల్కి మీటర్ స్క్వేరు, మీటర్ క్యూబు, మీటర్ పర్ సెకెను, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేరు, న్యూటను, కేజీ మీటర్ క్యూబు, కేజీ పర్ మీటర్ క్యూబు, ప్యాస్కల్, ఇవన్నీ ఏంటంటే డెరైవ్డ్ యూనిట్స్. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏరియా అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఏరియా యొక్క మీటర్ స్క్వేరే మనకేమవుతుంది? డెరైవ్డ్ యూనిట్. వాల్యూమ్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఆ వాల్యూమ్ యొక్క మీటర్ క్యూబ్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. వాల్యూమ్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. ఓకేనా? తర్వాత వెలాసిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అయినటువంటి మీటర్ పర్ సెకండ్ అనేది డెరైవ్డ్ యూనిట్. అలాగే యాక్సలరేషన్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని డెరైవ్డ్ యూనిట్. ఫోర్స్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ న్యూటన్ అనేది ఏమవుతుందంటే డెరైవ్డ్ ఫోర్స్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యూనిట్ అయినటువంటి న్యూటన్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది అనమాట. ఇక్కడ యూనిట్ ఇది కూడా రాయొచ్చు, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది, న్యూటన్ అవుతుంది, అలాగని రాయొచ్చు. ఆ రెండు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డెన్సిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ అయినటువంటి కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది దాని యొక్క డెరైవ్డ్ యూనిట్. అలాగే ప్రెజర్కి ఇక్కడ కేజీ మీటర్ ఇన్వర్స్ S⁻², అంటే సెకండ్ పవర్-2 లేదా పాస్కల్ ఏదైనా ఇవ్వచ్చు. ప్రెజర్ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క పాస్కల్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే డెరైవ్డ్ యూనిట్స్ అని చెప్తున్నాము. అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. అర్థమవుతుందా? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనము డెరైవ్డ్ యూనిట్స్ అంటాము. అవి ఎలా వచ్చాయి కూడా ఇక్కడ రాసున్నాం చూడండి. సపోజ్ ఏరియా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏరియాకి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ని మీటర్లో కొలుస్తాం, బ్రెడ్త్ని కూడా మీటర్లో కొలుస్తాం, బ్రెడ్త్ని కూడా మీటర్లో కొలుస్తాము. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. అంటే ఏరియా అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి మీటర్ స్క్వేర్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. అలాగే వాల్యూమ్ ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా? లెంత్ని మళ్ళీ మీటర్లో కొలుస్తాం, బ్రెడ్త్ని మీటర్లో కొలుస్తాం, హైట్ని మీటర్ కొలుస్తాం. కాబట్టి మీటర్ క్యూబ్. వాల్యూమ్ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి మీటర్ క్యూబ్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. అలాగే వెలాసిటీ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్లో కొలుస్తాం, టైం అంటే సెకండ్లో కొలుస్తాం. కాబట్టి మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, మీటర్ పర్ సెకండ్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. యాక్సలరేషన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ అని తెలుసు, బై టైం అంటే సెకండ్ స్క్వేరు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే యాక్సలరేషన్ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. తర్వాత ఫోర్స్కి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా. మాస్ని కేజీల్లో కొలుస్తాం, యాక్సలరేషన్ ఆల్రెడీ ఇక్కడ కట్టాం, మనకి ఎంత వచ్చింది ఇక్కడ
యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనము ఏమని పిలుస్తామంటే డెరైవ్డ్ యూనిట్ అంటాం. ఫోర్స్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది, లేదా న్యూటన్ అని కూడా చెప్పుకోవచ్చు. దానికి ఫోర్స్కి న్యూటన్ కూడా యూనిట్ అవుతుంది, కాబట్టి న్యూటన్ కూడా డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. నెక్స్ట్ డెన్సిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా. దానికి ఫార్ములా మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే కేజీ, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. అక్కడ కట్టున్నా కదా, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్, కాబట్టి వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. కాబట్టి డెన్సిటీ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. తర్వాత ప్రెజర్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. దాని ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి ఆల్రెడీ కట్టి ఉంటాము, ఫోర్స్కి కట్టాం కాబట్టి కేజీ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చిందా, బై ఏరియా అంటే ముందు కట్టున్నామా మీటర్ స్క్వేరా. చూడండి ఇక్కడ సెకండ్ స్క్వేర్ పైకి వెళ్ళింది కాబట్టి ఇన్వర్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీటర్ పోతే కింద ఒక మీటర్ ఉంటుంది, అది పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. కేజీ m⁻⁻1 s⁻². అంటే ప్రెజర్ అనే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి కేజీ m⁻⁻1 s⁻². అనేది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది, లేదా డైరెక్ట్ పాస్కల్ అని కూడా చెప్పవచ్చు. ఇది డెరైవ్డ్ యూనిట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఓకేనా. డెరైవ్డ్ యూనిట్స్ అంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం మిగిలింది.